నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, దీన్ని మనం సింపుల్గా నాసా అంటాం. ఈ సంస్థకు చెందిన ఇద్దరు వ్యోమగాములు బచ్ ఫిల్మోర్, సునీత విలియమ్స్. వీళ్ళిద్దరూ కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఇంగ్లీష్లో అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, షార్టర్ ఫామ్లో ఐఎస్ఎస్ అంటాం. ఈ ఐఎస్ఎస్లో 9 నెలలుగా చిక్కుకుపోయి ఈరోజు ఉదయం 3:30కి అమెరికాలోని ఫ్లోరిడాలో సేఫ్గా ల్యాండ్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరిలోనూ సునీత విలియమ్స్ మన భారత సంతతి వ్యక్తి కాబట్టి ఎంటైర్ ఇండియా మొత్తం ఈవిడ మీదే ఫోకస్ చేయడం జరిగింది. సో తన గురించి మనకి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. వేరే బచ్ ఫిల్మోర్ మన కులపొడు కాదు కాబట్టి అతని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ నేమ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్తో పాటు చిక్కుకుపోయిన వ్యోమగామి పేరేంటి అని అడగవచ్చు. ఆన్సర్ ఏమవుతున్నప్పుడు బచ్ ఫిల్మోర్ అవుతుంది. నెక్స్ట్, ఈ సునీత విలియమ్స్ భారత సంతతి వ్యక్తి అని చెప్పుకున్నాం కదా. ఈవిడ గొప్పతనం ఏంటంటే కల్పనా చావ్లా తర్వాత ఇండియన్ హెరిటేజ్లో స్పేస్లోకి వెళ్ళిన సెకండ్ పర్సన్ అనమాట సునీత విలియమ్స్. మరి ఇండియాకి ఈవిడికి ఏంటి సంబంధం అంటే యాక్చువల్లీ సునీత విలియమ్స్కి డైరెక్ట్గా ఇండియాతో ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళ ఫాదర్ ఇండియన్. ఈయన 1957లోనే అమెరికా వెళ్ళిపోయారు. సునీత విలియమ్స్ జన్మించింది 1965లో. ఓకే, సో వీళ్ళ ఫాదర్ నేమ్ ఏంటంటే దీపక్ పాండ్యా. ఇక్కడ మనం పాండ్యా అని చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది? హార్దిక్ పాండ్యా గుర్తొస్తాడు. హార్దిక్ పాండ్యా ఏ స్టేటు? గుజరాత్. సో ఆబ్వియస్లీ దీపక్ పాండ్యా ఏ స్టేట్ అంటే గుజరాత్ అనమాట. సో సునీత విలియమ్స్కి భారత్లో ఏ రాష్ట్రంతో సంబంధం ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి గుజరాత్. యాక్చువల్లీ సునీత విలియమ్స్ 80 డేస్ ఉండడానికి లాస్ట్ ఇయర్ 5th జూన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. కానీ వీళ్ళు రిటర్న్ అవ్వాల్సిన స్పేస్ క్యాప్సూల్లో హీలియం లీకేజ్ ప్రాబ్లం వల్ల వీళ్ళు వెనక్కి రాలేకపోయారు. దీంతో ఏకంగా 286 రోజులు అంతరిక్ష కేంద్రంలోనే గడిపి ఫైనల్గా ఈరోజు రిటర్న్ అవ్వడం జరిగింది. సో 80 డేస్ ఉందామని వెళ్ళారు. ఎన్ని రోజులు ఉన్నారు? 286 డేస్ ఉన్నారు. అంటే దాదాపు 9 months ఉన్నారు. సో ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు వెళ్ళినప్పుడు యూజ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ నేమ్ ఇంపార్టెంట్, రిటర్న్ అవ్వడానికి యూజ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ నేమ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ డేట్స్ కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ డేట్స్ చూసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అమెరికాకి మనకి టైమ్ జోన్స్ డిఫరెన్స్ కాబట్టి నాసా వెబ్సైట్లో 18th March 2025 రిటర్న్ అయినట్టు ఉంటుంది. కాకపోతే టెక్నికల్లీ మనం చూసుకుంటే మనకి ఇది 19th March. ఓకే, సో ఏ స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళాలంటే వీళ్ళు బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్. ఎప్పుడు వెళ్ళారంటే 5th జూన్న ఇక్కడ స్టార్ట్ అయ్యారు. 2024 5th జూన్న. ఐఎస్ఎస్ ఎప్పుడు రీచ్ అయ్యారంటే 6th జూన్న రీచ్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ 8 days వర్క్ తర్వాత వీళ్ళు రిటర్న్ అయిపోవాలి. కాకపోతే వీళ్ళు వెళ్ళిన ఈ బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీంట్లో 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రొపల్షన్ సిస్టమ్ ఇష్యూస్. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఇంజన్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి హీలియం లీకేజ్ అవుతుందని కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇటువంటి సిచ్యుయేషన్లో ఈ బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఈ వ్యోమగాముల ఇద్దరిని వెనక్కి తీసుకురావడం అంత సురక్షితం కాదని నాసా భావించి వీళ్ళిద్దరిని కూడా ఐఎస్ఎస్లోనే వదిలేసి ఆ ఎంటీ స్పేస్ క్రాఫ్ట్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ 9 నెలలుగా నాసా రకరకాలుగా ట్రై చేస్తుంది అనమాట, వీళ్ళని ఏ విధంగా సురక్షితంగా వెనక్కి తీసుకురావడం పాసిబుల్ అవుతుందని చెప్పి. సో ఫైనల్గా స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో వీళ్ళని వెనక్కి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ స్పేస్ ఎక్స్ అనగానే దీని CEO ఎవరు? ఎలాన్ మస్క్. సో ఎలాన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో 18th March 2025 వీళ్ళు రిటర్న్ వచ్చేసారు. సో ఈ ఎంటైర్ మిషన్లో అంతరిక్షంలో ఎంతసేపు గడిపారు వీళ్ళు అంటే 286 days. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 9 months అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది ఈ మిషన్ డ్యూరేషన్లో వీళ్ళు అంతరిక్షంలో గడిపిన సమయం అనమాట. కానీ ఓవరాల్గా అంటే ఇప్పటి వరకు సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎంతకాలం గడిపారని అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ ఏమవుతుందంటే 608 days and 20 minutes, 608 రోజుల 20 నిమిషాలు. ఇది టోటల్ డ్యూరేషన్. అంటే ఇప్పటి వరకు ఈ మిషన్కి ముందు ఇంకొక 2 missions ఈవిడ అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. సో ఈ ఎంటైర్ 3 missions డ్యూరేషన్ కలిపి ఈవిడ ఎన్ని రోజులు అంతరిక్షంలో ఉన్నారంటే 608 రోజుల 20 నిమిషాలు. సో టోటల్ డ్యూరేషన్ అడిగితే 608 days. ఈ మిషన్లో అంటే ఈ థర్డ్ మిషన్లో ఎన్ని రోజులు గడిపారంటే ఆన్సర్ ఏమవుతుందంటే 286 days అవుతుంది. సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ సునీత విలియమ్స్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి?
యాక్చువల్లీ అంతరిక్షంలో 9 మంత్స్ గడిపారు కాబట్టి ఇదే హైయెస్ట్ డ్యూరేషన్ అని చాలామంది అనుకుంటున్నాం. కాకపోతే ఈవిడ కంటే ఎక్కువ కాలం స్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనం నెక్స్ట్ పేజ్లో డిస్కస్ చేసుకుందాం. మరి సునీత విలియమ్స్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటంటే లాంగెస్ట్ స్పేస్ వాక్ బై ఉమెన్, అంతరిక్షంలో ఎక్కువ దూరం నడిచిన మహిళ, లేదంటే ఎక్కువ కాలం నడిచిన మహిళ అనమాట. సో ఎంతసేపు నడిచారంటే 62 hours and 6 minutes నడిచారు. ఓకే, సో ఉమెన్ ప్రకారం తీసుకుంటే దిస్ ఈజ్ ద లాంగెస్ట్ డ్యూరేషన్. కానీ ఓవరాల్గా చూసుకుంటే సునీత విలియమ్స్ 4th పొజిషన్లో ఉన్నారు. అంటే ఈవిడ కంటే ముందు ఇంకొక ముగ్గురు ఉన్నారనమాట, ముగ్గురు మేల్ పర్సన్స్ ఉన్నారు. ఓకే, సో లాంగెస్ట్ స్పేస్ వాక్ బై ఉమెన్ అనొచ్చు, లేదంటే 4th లాంగెస్ట్ స్పేస్ వాక్ అనొచ్చు. ఓకే, సో ఈవిడ సెకండ్ అచీవ్మెంట్ ఏంటంటే సెకండ్ మోస్ట్ టైమ్ ఇన్ స్పేస్ బై ఏ యుఎస్ ఆస్ట్రోనాట్. అంటే అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన 2వ అమెరికన్ ఆస్ట్రోనాట్ ఎవరంటే సునీత విలియమ్స్. నెక్స్ట్ ఈవిడకి సంబంధించిన బుక్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. యాక్చువల్లీ సునీత విలియమ్స్ అయితే డైరెక్ట్గా బుక్స్ ఏం రాయలేదు, కాకపోతే ఈవిడ గురించి రాసిన బుక్స్ ఉన్నాయి కొన్ని. సో ఈ టైటిల్ ఇచ్చే సాధారణం అడిగే అవకాశం ఉంది. సో ఈ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ బుక్ ఏంటంటే సునీత విలియమ్స్ ఏ స్టార్ ఇన్ స్పేస్. ఈ బుక్ రాసింది ఎవరంటే అరవింద అనంతరామన్. నెక్స్ట్ సెకండ్ బుక్ ఏంటంటే సునీత విలియమ్స్ యొక్క జీవిత చరిత్ర. ఈ బుక్ రాసింది ఎవరంటే పల్లవి బోర్గోహాయ్. థర్డ్ బుక్ టైటిల్ వచ్చేసి సునీత విలియమ్స్ అండ్ ద స్టోరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఈ బుక్ రాసింది ఎవరంటే పాల్ ఆండ్రూ. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటంటే అంతరిక్షంలో ఎక్కువ కాలం స్పెండ్ చేసిన రికార్డ్ కానీ, లేదంటే ఎక్కువ కాలం స్పెండ్ చేసిన మహిళ రికార్డ్ కానీ సునీత విలియమ్స్ పేరు మీద లేదు. రేపు ఎగ్జామ్లో సింపుల్గా అడుగుతాడు అంతరిక్షంలో ఎక్కువ కాలం స్పెండ్ చేసిన మహిళ పేరు ఏంటని చెప్పి. సో బ్లైండ్గా మనం సునీత విలియమ్స్ నేమ్ పిక్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ నేమ్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే వరల్డ్స్ లాంగెస్ట్ సింగిల్ స్టే ఇన్ స్పేస్. అంటే ఒకే మిషన్లో అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తి ఎవరు? సో ఈ రికార్డ్ ఎవరి పేరు మీద ఉందంటే రష్యన్ కాస్మోనాట్ అయిన వాలరీ పోలియాకోవ్ పేరు మీద ఉంది. ఓకే, సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఏమనంటే ఏకధాటిగా అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తి ఎవరు అని చెప్పి. ఆన్సర్ ఏంటి? వాలరీ పోలియాకోవ్. ఈయన రష్యన్ కాస్మోనాట్. ఈయన ఎంతకాలం గడిపాడంటే అంతరిక్షంలో 438 రోజులు గడిపాడు. మరి మన సునీత విలియమ్స్ ఎంతకాలం గడిపింది? 286 రోజులు. ఓకే, సో 438 days. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 437 రోజుల 17 గంటల 38 నిమిషాలు ఈయన స్పేస్లో ఉండడం జరిగింది. ఈ డ్యూరేషన్లో ఎత్త చుట్టూ ఈయన 7075 రౌండ్లు వేశాడు. ఇది వరల్డ్స్ లాంగెస్ట్ సింగిల్ స్టే అని చెప్పుకున్నాం. ఈయన ఎవరని చెప్పాను? వాలరీ పోలియాకోవ్, రష్యన్ కాస్మోనాట్ అని చెప్పాను. మరి యుఎస్ వరకు తీసుకుంటే యుఎస్కి సంబంధించి లాంగెస్ట్ సింగిల్ స్టే ఇన్ స్పేస్ ఎవరంటే ఫ్రాంక్ రూబియో. ఈయన ఎంతకాలం స్పేస్లో ఉన్నాడంటే 371 కాన్సిక్యూటివ్ డేస్ స్పేస్లో స్పెండ్ చేయడం జరిగింది. ఓకే, సో ఓవరాల్ రికార్డ్ ఏమో రష్యన్ కాస్మోనాట్ పేరు మీద ఉంది, వాలరీ పోలియాకోవ్. అదే యుఎస్ వరకు తీసుకుంటే, అంటే నాసా వరకు తీసుకుంటే ఫ్రాంక్ రూబియో. ఈ రెండు కూడా ఎటువంటి రికార్డ్స్? సింగిల్ స్టే, అంటే ఎట్ ఏ స్ట్రెచ్ అనమాట. అంటే ఒక మిషన్ ద్వారా వెళ్ళి కంటిన్యూస్గా ఎక్కువ కాలం గడిపిన వ్యక్తులు. మరి ఓవరాల్గా తీసుకుంటే వరల్డ్స్ లాంగెస్ట్ టోటల్ టైమ్ ఇన్ స్పేస్. ఈ రికార్డ్ ఎవరి పేరు మీద ఉందంటే ఒలెగ్ కొనెనెంకో పేరు మీద ఉంది. ఈయన కూడా రష్యన్ కాస్మోనాటే. ఈయన దాదాపు 1000 రోజులు అంతరిక్షంలో గడపడం జరిగింది, అంటే 33 నెలలు. ఓకే, సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది సింగిల్ స్టే, అంటే ఒక మిషన్కి వెళ్ళి కంటిన్యూస్గా ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తులు వీళ్ళిద్దరు. ఇదేంటంటే ఓవరాల్గా అనమాట. అంటే ఒకసారి వెళ్ళి ఒక 3 days ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేసి, తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళి ఒక 10 days ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేసి, సో ఈ రకంగా అనమాట. టోటల్ టైం తీసుకుంటే 1000 days. ఎవరిది రికార్డ్ అంటే ఒలెగ్ కొనెనెంకో. ఈయన రష్యన్ కాస్మోనాట్ అని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ సేమ్ పైలాగే మరి యుఎస్ వరకు తీసుకుంటే లాంగెస్ట్ టోటల్ టైమ్ ఇన్ స్పేస్ రికార్డ్ ఎవరి పేరు మీద ఉందంటే పెగ్గీ విట్సన్ పేరు మీద ఉంది. ఈవిడ ఏకంగా 675 రోజులు స్పేస్లో స్పెండ్ చేయడం జరిగింది. అదే మన సునీత విలియమ్స్ రికార్డ్ ఎంత? 286 రోజులు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే రిపీట్ చేసి చెప్తున్నా. సో అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ ఎవరన్నా ఆన్సర్ ఏమవుతుందంటే పెగ్గీ విట్సన్ అవుతుంది. లేదా అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన అమెరికన్ ఆస్ట్రోనాట్ ఎవరన్నా సరే ఆన్సర్ ఏమవుతుంది? పెగ్గీ విట్సన్ అవుతుంది. మరి మన సునీత విలియమ్స్ ఎటువంటి రికార్డు బ్రేక్ చేయలేదంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, మోస్ట్ టైమ్ స్పెండ్ స్పేస్ వాకింగ్ బై ఏ ఫిమేల్ ఆస్ట్రోనాట్. అంటే అంతరిక్షంలో అత్యధిక కాలం నడిచిన మహిళా ఆస్ట్రోనాట్ ఎవరంటే మన సునీత విలియమ్స్. ఎంతకాలం నడిచారని చెప్పుకున్నాం? 62 hours. నెక్స్ట్ ఇంకొక చిన్న క్లారిటీ ఏంటంటే
ఇక్కడ రష్యన్ కాస్మోనాట్ అంటున్నాం, ఇక్కడేమో యుఎస్ ఆస్ట్రోనాట్ అంటున్నాం. ఈ కాస్మోనాట్కి ఆస్ట్రోనాట్కి డిఫరెన్స్ ఏంటి? టెక్నికల్గా చూస్తే ఈ ఆస్ట్రోనాట్ కాస్మోనాట్ ఇద్దరు కూడా అంతరిక్ష యాత్రికులే, ఇద్దరు చేసేది కూడా సేమ్ పని. మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళు శిక్షణ పొంది సర్టిఫికేషన్ తీసుకున్న ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని కొందరిని ఆస్ట్రోనాట్స్ అంటాం, కొందరిని కాస్మోనాట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాసా ఉంది, ఈఎస్ఏ ఉంది, సిఎస్ఏ, జాక్సా. నాసా అంటే మనందరికీ తెలిసిందే, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, సిఎస్ఏ అంటే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఓకే, సో ఈ 4 సంస్థల ద్వారా శిక్షణ పొంది సర్టిఫికేట్ పొంది అంతరిక్షంలోకి వెళ్తే వాళ్ళని ఏమని పిలుస్తామంటే ఆస్ట్రోనాట్స్ అని పిలుస్తాం. ఓకే, నాసా, ఈఎస్ఏ, సిఎస్ఏ, జాక్సా. మరి కాస్మోనాట్స్ అంటే ఎవరంటే రష్యన్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అంటే రష్యా ద్వారా శిక్షణ పొంది సర్టిఫికేట్ పొంది అంతరిక్షంలోకి వెళ్తే వాళ్ళని ఏమని పిలుస్తామంటే కాస్మోనాట్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ వాల్రీ పోలియాకోవ్ కాస్మోనాట్, ఎందుకంటే రష్యాకు చెందిన వ్యక్తి కాబట్టి. నెక్స్ట్ ఒలెగ్ కొనెన్కో కూడా రష్యాకు చెందిన వ్యక్తి కాబట్టి ఈయన కూడా మనం ఏమని పిలుస్తున్నాము కాస్మోనాట్. ఓకే, సో మిగతా ఇద్దరు కూడా నాసాకు చెందిన వ్యక్తులు కాబట్టి వీళ్ళని ఏమని పిలుస్తున్నాం మనం ఆస్ట్రోనాట్స్ అని పిలుస్తున్నాం. ఈ ఆస్ట్రోనాట్స్ కాస్మోనాట్స్ కాకుండా ఇంకొక రకం ఉంటుంది, వాళ్ళు ఏమంటాం అంటే టైకోనాట్స్ అంటాం. ఈ టైకోనాట్స్ ఎవరంటే చైనీస్ ఆస్ట్రోనాట్స్. ఓకే, సో ఈ క్లారిటీ ఉండాలి మనకి. ఇప్పటిదాకా చెప్పిన దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.